హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు హాస్పిటల్ సైడ్ నుండే నర్సింగ్ గురించి మీకు చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. అంటే మీరు అనుకునేవి ఏంటో, మేము చెప్పే ఏంటో ఇక్కడ చూద్దాం. నర్సింగ్కి ఎంత వర్క్ ఉంటుందో ఇక్కడ చూద్దాం, సరేనా? నేను చెప్పేది ఏంటంటే, ఆల్మోస్ట్ నర్సింగ్కి ప్రతి ఒక్క హాస్పిటల్లో చాలా వర్క్ ఉంటుంది. చాలా అంటే చాలా ఉంటుంది. ఏమేమి చేయాలో తెలుసా? పొద్దున్నే డ్యూటీకి రాగానే హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి. హ్యాండ్ ఓవర్ అయిపోగానే బెడ్ మేకింగ్ ఉంటుంది మాకు. బెడ్ మేకింగ్ అంటే మాకు నర్సింగ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ బెడ్ మేకింగ్ ఎలా చేస్తారనేది కూడా మీకు ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి చూడగానే నీట్గా ఉండాలి. పేషెంట్ ఎలా పొరలాడినా అది కదలకూడదు, కాబట్టి దాన్ని బెడ్ మేకింగ్ అంటాం. ఖచ్చితంగా బెడ్షీట్ వేయాల్సిందే. ఈ బెడ్షీట్ కూడా ఒక హిస్టరీ ఉందండి. ఖచ్చితంగా మన ఇంట్లో అయితే వారానికి ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 2 డేస్కి ఒకసారి బెడ్షీట్ మార్చుకుంటాం. కానీ హాస్పిటల్ సైడ్ ఏం జరిగిద్దంటే ఖచ్చితంగా పర్ డే, ఈరోజు సోమవారం అయితే సోమవారం బెడ్షీట్ వేస్తాం, శనివారం అయితే శనివారం బెడ్షీట్, ఆదివారం అయితే ఆదివారం బెడ్షీట్. ఖచ్చితంగా డే వారీగా బెడ్షీట్ ఉంటాయి మనకి. ఆ బెడ్షీట్లు ఖచ్చితంగా తీసుకొస్తారు. బెడ్ మేకింగ్ చేయాలి. బెడ్ మేకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మనం వార్డులో వచ్చాకే హ్యాండ్ ఓవర్ తీసుకుంటాం. హ్యాండ్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ ఓవర్ దాంట్లో ఏమిస్తారు? ఎంతమంది పేషెంట్ ఉన్నారు, పేషెంట్ తగ్గట్టు కేస్ షీట్లు ఉన్నాయా లేవా, ఎంతమందికి అది ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందా, ఎవరికైనా హెల్త్ బాగాలేదా, ఎంతమందికి జిఆర్బీస్ చూశారు, ఎంతమందికి హెల్త్ బాగుంది, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే దాన్ని హ్యాండ్ ఓవర్ కంప్లీట్ అంటారు. మళ్ళీ దాంట్లో ఏముంటుందంటే డ్రగ్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ డ్రగ్స్ చూసుకోవాలి. అలానే ఆల్ డ్రగ్స్ ఏమైనా మిస్టేక్ పెట్టినా ఏమైనా లేవా ఉన్నాయా అని చూసుకోవాలి. థింగ్స్ చూసుకోవాలి. హ్యాండ్ ఓవర్లో మన హాస్పిటల్లో ఎన్ని థింగ్స్ ఉన్నాయో, అంటే మన హాస్పిటల్ కాదు, మన వార్డులో మనకిచ్చిన వార్డు అయినా, ఎంఐసి అయినా, ఎస్ఐసి అయినా ఎన్ని ఉంటే దాంట్లో మనకి ఏమేమి థింగ్స్ ఉన్నాయో అన్నీ ఖచ్చితంగా స్పష్టంగా రావాలి. లేకపోతే వాళ్ళు ఇంకా అది మనమే తెచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఎంత ఉంటుంది మరి హ్యాండ్ ఓవర్ అంటే. హ్యాండ్ ఓవర్ అయిపోయాక ఏం జరిగిద్దంటే మళ్ళీ పేషెంట్ని చూసుకో. ప్రతి ఒక్కటి మన హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. కేస్ షీట్ల దగ్గర నుండి పేషెంట్ల వరకు. మళ్ళీ నైట్ డ్యూటీలో మనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేప్పుడు నైట్ ఏమైనా జరిగినాయా, కేసులు ఏమి బాగలేవా అన్నీ చూసుకోవాలి. అక్కడ నుంచి హ్యాండ్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. మనకి హ్యాండ్ ఓవర్ సిస్టర్ వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మనం ఏం చేయాలి? పేషెంట్ల సైడ్కి వెళ్ళి అందరు బాగున్నారా, బెడ్ పైన అందరు బాగానే ఉన్నారా లేదా పడిపోయి ఉన్నారా చెక్ చేసుకోవాలి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకేమైనా ఎక్కువ అవుతుందా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఓకే అందరు బెడ్ పైన ఉన్నారనుకొని బెడ్షీట్లు వచ్చాక ఖచ్చితంగా మనం బెడ్ మేకింగ్ చేయాల్సిందే, తప్పదు. బెడ్ మేకింగ్ అయిపోయిన తర్వాత కేస్ షీట్లన్నీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. అంటే చూడాలి మొత్తం ఏమైనా డాక్టర్స్ ఏమైనా రాశారా, రెఫరల్ ఏమైనా రాశారా, డిశ్చార్జ్ ఏమైనా రాశారా అని చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇంతమందికి ఉంది, ఈ ఇంజెక్షన్ ఇంతమందికి ఉంది, ఓకే మోనోసెప్లు 20 మందికి ఉంది, ప్యాంటాప్లో ఒక 50 మందికి ఉంది, అన్నీ కౌంట్ చేసుకొని లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకొని పక్కన పెట్టేసి డాక్టర్ గారు వాళ్ళు వచ్చాక రిపీట్ రాస్తారు మనకి. ఖచ్చితంగా రిపీట్ రాయకుండా ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అస్సలు ఇవ్వకూడదు. ఏ రోజు రిపీట్ ఆ రోజే ఉండాలి. నిన్న రాశారు కదా ఈరోజు ఇవ్వచ్చు కదా అని అస్సలు అనుకోకూడదు. నిన్నటిదే ఈరోజే. కాబట్టి ఖచ్చితంగా రిపీట్ అయ్యాకనే మనం ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి. రిపీట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రౌండ్స్ అయ్యే లోపల మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు మన రౌండ్స్ ఫాలో అయ్యే సిస్టర్ ఏం చేయాలంటే ఆ ట్రీట్మెంట్ కాకుండా ఇంకేదైనా యాడ్ చేశారనుకోండి, యాడ్ అయిన ట్రీట్మెంట్ని మళ్ళీ వేరే సిస్టర్ గారు చెప్తే ఆ సిస్టర్ లోడ్ చేసి మళ్ళీ ఆ ఇంజెక్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. లేదు ఈరోజు మార్నింగ్ మోనోసెప్ ఇచ్చారు,
రిపీట్లో మళ్ళీ ఇప్పుడు పిప్టాజ్ రాశారు కాబట్టి అది మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయింది. అంతేగాని మనం ముందుగానే ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే 100 మందిని ట్రీట్మెంట్ ఇవ్వాలంటే రౌండ్స్ అయ్యే లోపల లేట్ అయింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే రౌండ్స్ అయిన తర్వాత మనకి నర్సింగ్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్కి మనమేమి ఇచ్చాము, మీరేమి ఇవ్వాలి అనేది రాయాలి. మేమైతే ఇచ్చాము, మీరు ఇవ్వండి, మీరు చూడండి అని మన తర్వాత వచ్చే షిఫ్ట్ వాళ్ళని మనం రాస్తున్నట్టు అర్థం. వాళ్ళకి మీరు చేయండి, మీరు చదవండి అని మనం రాస్తున్నాం. అంతేగాని తర్వాత మనం ఏమేమి బుక్ రాయాలంటే డ్యూటీలో హ్యాండ్ ఓవర్ బుక్ రాయాలి, డైట్ బుక్ రాయాలి, ఎమర్జెన్సీ డ్రగ్ బుక్ రాయాలి, నర్సింగ్ రిపోర్ట్ రాయాలి, సెన్సస్ బుక్ రాయాలి, డ్రగ్స్ కూడా రాసుకోవాలంటే మనకి ఇన్నెంట్ డ్రగ్స్ అని ఉంటుంది, అది రాసుకోవాలి. అలానే అడ్మిషన్ డిశ్చార్జ్ బుక్ రాసుకోవాలి. ఇలాంటి చాలా అంటే చాలా ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. తర్వాత చాలామంది అనుకుంటారు కదా, సిస్టర్ వచ్చినప్పటి నుంచి రాస్తూనే ఉంది అని చెప్తారు కదా. ఇవన్నీ రాయాల్సిందేనండి డ్యూటీలో. ఇవన్నీ రాసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి సగం వర్క్ అయిపోయినట్టే లెక్క మనకి. మళ్ళీ ఇంకోసారి బెడ్ సైడ్ వెళ్ళి అసలు ట్రీట్మెంట్ ఏమైనా ఉందా, ఆగిపోయిందా అని చూసుకోవాలి. చూసుకొని అంత క్లియర్ ఓకే అనిపించుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ అవుతాం. రిలీఫ్ అయిన తర్వాత ఇంకా సెన్సస్ చేసుకోవాలి. మళ్ళీ ఎన్ని కేసులు వెళ్ళాయి, ఎన్ని కేసులు డిశ్చార్జ్ అయ్యాయి, ఎన్ని కేసులు లామా అయ్యాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు బాగాలేవు అన్నీ సెన్సస్ వేసుకొని కేస్ షీట్లన్నీ కౌంట్ వేసుకొని ఓకే అన్నీ సరిపోయినాయి అనుకున్న తర్వాత ఇంకా మనం డ్రెస్ చేంజ్ చేసుకొని సిస్టర్ వస్తే హ్యాండ్ ఓవర్ ఇవ్వచ్చు. అంత ప్రాసెస్ ఉంటుంది డ్యూటీ అంటే తెలుసా. కానీ